వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాడు పిల్లాడు కాదు, చిచ్చర పిడుగు. అతనిది బ్యాటింగ్ కాదు, విధ్వంసం. బాల్ అంటుకున్నాడో ఫుట్బాల్ ఆడుకుంటాడు అంతే. యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కొడితే మాత్రం రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. చెదలు పట్టిన రికార్డులు సైతం చెల్లా చెదరవుతున్నాయి. IPL 2025 లో వెలుగులోకి వచ్చింది ఈ తుఫాన్. 2026 లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. 15 ఏళ్ల ప్రాయంలోని క్రికెట్ ప్రపంచాన్ని నోరెళ్లబెట్టేలా చేస్తున్నాడు. పూనకం వచ్చినట్లు గ్రౌండ్ లో వైభవ్ శివాలెత్తిపోతూ ఉండటంతో బౌలర్లు భయపడుతున్నారు. బౌలింగ్ చేయాలంటేనే ఆలోచిస్తున్నారు. ఈ ఓవర్ ఎలా అయిపోతుందరా దేవుడా అనుకుంటూ వచ్చేస్తున్నారు. సీనియర్లు, జూనియర్లు, ఇంటర్నేషనల్, లోకల్ ఇలా బౌలర్ ఎవరైనా సరే వైభవ్ సిక్సర్ల వర్షం రుచి చూసిన వారే. 4లో సిక్సర్లు కొడుతుంటే గ్రౌండ్ లో క్రికెట్ లవర్స్ సైతం తాము వీడియో గేమ్ ఏమైనా చూస్తున్నామా అనే భ్రమలో ఉండిపోతున్నారు. అతను కొట్టే ఒక్కో సిక్స్ గ్రౌండ్ రూఫ్ లో మీద పడిపోతున్నాయి. 15 ఏళ్ల వయసులోనే బాల భీముడులా IPL కురుక్షేత్రంలో చెలరేగిపోతున్నాడు. తాజాగా ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆడిన మ్యాచ్ అయితే IPL లోనే బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది. కేవలం 29 బాల్స్ లోనే ఏకంగా 97 రన్స్ చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు అతని విధ్వంసం ఎంతలా సాగిందో. ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 12 సిక్సర్లు కొట్టాడు వైభవ్. ఇక ఒక్క దశలో IPL లోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బ్రేక్ అవుతుందనే రేంజ్ లో వైభవ్ ఆట కొనసాగింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు వైభవ్. IPL 2012 సీజన్ లో క్రిస్ గేల్ 59 సిక్సర్లు బాదాడు. గత 15 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. తాజా సీజన్ తో వైభవ్ దీన్ని బద్దలు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ 65 సిక్సర్లతో అధిగమించాడు. తన విధ్వంసర ఇన్నింగ్స్ తో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 2019లో అన్రీ రస్సెల్ 52 సిక్సర్లు కొట్టినటువంటి రికార్డు కూడా గంగలో కలిసిపోయింది. టీమిండియా తోపు ప్లేయర్స్ అని చెప్పుకునే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్, వైభవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా సహా మరెవరూ కూడా సిక్సర్లలో వైభవ్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. IPL ప్లే ఆఫ్స్ నాకౌట్ మ్యాచ్ లో అత్యంత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డును వైభవ్ సమన్ చేశాడు. 2014లో పంజాబ్ పై సురేష్ రైనా చేసిన 16 బాల్స్ లో హాఫ్ సెంచరీని సమన్ చేశాడు. IPL లో ఒక మ్యాచ్ లో 10 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన లిస్ట్ లోను వైభవ్ గేల్ తో సమానంగా టాప్ ప్లేస్ లో నిలిచాడు. IPL లో ఒక్క సీజన్ లో అత్యధిక రన్స్ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ లోను వైభవ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. 2023లో జైస్వాల్ చేసిన 625 రన్స్ టార్గెట్ ను వైభవ్ 680 రన్స్ చేశాడు. ఇక ఓవరాల్ గా వైభవ్ ఈ సీజన్ లో 4లో సిక్సర్లతో దాదాపు 600 రన్స్ చేశాడు. వైభవ్ ఆటపై ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బేబీ బాస్ అంటూ కీర్తిస్తున్నారు. సిక్సర్ల మెషిన్ అంటూ ఏకంగా క్రిస్ గేల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇతర దూకుడు చూస్తుంటే త్వరలోనే క్రికెట్ లో అన్ని రికార్డులు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15 ఏళ్ల వయసులోనే అతని ఆటకు అంతులేని అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. మరి టీమిండియాలోకి వైభవ్ వస్తే ఇంకెన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో చూడాలి. ఇక వైభవ్ సూర్యవంశీ ఆట తీరు గురించి మీరేమంటారో కామెంట్ చేయండి.